సంసోను జీవితంలో జరుగుతున్న సంఘటన ఏంటి అని అంటే, ఎప్పుడైతే సంసోనుకి శక్తి కావాలో పరిశుద్ధాత్మ చేత నింపబడి ఒక ఒక గాడిద ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లను చంపాడు. పరిశుద్ధాత్మ శక్తి వచ్చి వెళ్ళిపోతుండే. కానీ దావీదు ఎప్పుడైతే రాసినాడో ఈ కీర్తనలు రాసినప్పుడు ప్రతిసారి పరిశుద్ధాత్మతో రాసినాడు. కానీ 139వ కీర్తన ఇంకా బలంగా రాసినాడు. 139వ కీర్తన ఆనాటికే కాదు, అది రాసింది దగ్గర 900 BC. మనం ఉన్నది ఇప్పుడు 2021 AD, AC-AD. ఓకే, 2021 AD. ఈ కీర్తన రాసింది 900 BC, అంటే వెనకకి రాస్తున్నాడు. అక్కడ నుండి 900 సంవత్సరాల తర్వాత యాషూ మెస్సియా జన్మించి చనిపోయి తిరిగి లేచి శిష్యులతో పరిచర్య ప్రారంభమవుతుంది. జాగ్రత్తగా గమనించండి. 900 BCలో ఆయన కొన్ని అద్భుతమైన విషయాలని 139వ కీర్తనలో దాగించినాడు. అద్భుతమైన విషయాలు. ఆ కీర్తనని ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దావీదు ఈ కీర్తన చూస్తే, ఈ కీర్తన 139వ కీర్తన 24 అధ్యాయాలు రాస్తున్నాయి. ఎన్ని అధ్యాయాలు? 24 అధ్యాయాలు. 24ని 4గా విభజించాలి. 24ని 4గా విభజించాలి. 4 విభజించే ఎన్ని అధ్యాయాలు, ఎన్ని వచనాలు? 6 వచనాలు. 6 × 4 ఎన్ని? 24. 6 × 4 24. 24 అధ్యాయాలని 4 భాగాలుగా విభజించి 4 విషయాలు బోధిస్తాం. మొట్టమొదటిది ఏంటి అని అంటే, మొదటి 6 వచనాలు దేని గురించి రాయబడి ఉంది అని అంటే, పరిపూర్ణంగా తెలిసిన యావే అంటే సర్వజ్ఞాని. పరిపూర్ణంగా తెలిసిన యావే లేకపోతే సర్వజ్ఞాని. ఈ సర్వజ్ఞాని అని ఏ విధంగా చెప్పగలుగుతారంటే, 4వ వచనం ఒకసారి చూద్దాం. నేను అన్ని వచనాలు చెప్పను, అన్ని వచనాలలో కొన్ని వచనాలు మాత్రం చూసుకుంటూ వెళ్తాం. ఒక్క వచనాన్ని బాగా లోతుగా అర్థం చేసుకున్నాం. ఆ ఒక్క వచనమే నేను చెప్పి ముగించేస్తా. జాగ్రత్తగా గమనించండి. యవనస్తులు చాలాసార్లు డిప్రెషన్కి లోనవుతారు. డిప్రెషన్ అంటే ఏంటి అని అంటే, బాధకు లోనవుతారు. నేను ఏమీ చేయలేను, నా బ్రతుకు దేనికి అవసరం లేదు, నా బ్రతుకులో నేను ఏమి ఉపయోగకరంగా వాడబడతలేను అనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ డిప్రెషన్ ద్వారా చేసుకుంటున్న పని ఏంటి అని అంటే, చాలా మంది సూసైడ్ చేస్తున్నారు, ఆత్మహత్యలకు పాల్గొంటున్నారు. ఎందుకో తెలుసా? నేను ఈ లోకంలో దేనికి ఉపయోగంగా లేను, కాబట్టి నా జీవితము ముగించుకోవాలి. అందుకనే నేనేం చేయాలి? ఆత్మహత్య చేసుకోవాలి. మన జీవితాలని దేని విషయము సృష్టించాడో 4 విషయాలు చెప్పి ముగించేస్తా. కానీ దానికంటే ముందు ఈ కీర్తనని మీకు అర్థమయ్యే విధంగా మీకు చెప్పి ముందుకు వెళ్తాను. జాగ్రత్తగా నుంచి 4వ వచనం ఎవరైనా త్వరగా చదివితే, యావే మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. యావే ఎదుటకి మనము వెళ్ళక మునిపే, యావే దగ్గర మనము ప్రార్థన చెయ్యక మునిపే, యావే సంతానంలోకి వెళ్ళి, అయ్యా నా జీవితంలో ఈ కొరత ఉంది, నా జీవితంలో ఈ బాధ ఉంది, నా జీవితంలో ఈ కన్నీరు ఉంది అని చెప్పక మునిపే మీ జీవితాన్ని బాహటంగా తెలిసిన వ్యక్తి ఎవరు? నువ్వు మాట్లాడక మునిపే ఎవరికి తెలుసు? యావే ఎలోకింకి తెలుసు. నువ్వు ఏమి తలంచి ఆయన సన్నిధానానికి వస్తున్నావో ఆయన బహాటంగా తెలుసు. దేని విషయము నువ్వు వస్తున్నావో ఆయనకి తెలుసు. దేని గురించి ప్రార్థన చేయబోతున్నావో ఆయనకు తెలుసు. ప్రార్థన దేని కొరకు చేస్తున్నావో
తెలుసు. ఆ ప్రార్థన ద్వారా నీకు ఏమి లాభమో ఆయనకు తెలుసు. మన లాభము లేకుండా మనం ఏ ప్రార్థన, నీ లాభం లేకుండా ఒక్కసారైనా, నీ లాభం లేకుండా ఒక్కసారైనా మోకరించి ప్రార్థన చేసావా? చేయలే. ఆయనకి బహాటంగా పరిపూర్ణంగా నీ హృదయంలో ఏం జరుగుతుందో, నీ మనస్సులో ఏం జరుగుతుందో, నీ పెదాల మీదకి ఏది రాబోతున్నదో అది బహాటంగా తెలుసు. జాగ్రత్తగా గమనించండి. హీ నోస్ ఎవ్రీథింగ్. పరిపూర్ణంగా తెలిసిన వ్యక్తి. నా నాలుక మీదికి రాక మునిపే ఏమంటున్నాడు? నా నాలుక మీదికి రాక మునిపే ఏమంటున్నాడు? అది నీకు పూర్తిగా, మామూలుగా కూడా తెలియదు, పూర్తిగా అంటే ఫుల్, నీకు ఏది అవసరం లేదు, పూర్తిగా తెలుసు. నీ జీవితంలో, నీ బ్రతుకులో నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధానానికి పోతావో శుద్ధి కొట్టక. ఎందుకు కొట్టక శుద్ధి? ఎందుకు కొట్టక శుద్ధి? ఆయనకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చావు. అరే నువ్వు నాతోటే రా జోకులాడుతున్నావు, నువ్వు ఎందుకు వచ్చినావు నాకు తెలుసు. అయ్యా స్తోత్రం హల్లెలూయా తండ్రి అని ఏడుస్తాను. బాగా బాగా కానీ బాగా కన్నా చేస్తాను. ఓరే వీడు నా ముందే యాక్టింగ్, వీడు నా ముందే యాక్టింగ్ చేస్తున్నాడు, నేనే డైరెక్టరు. డైరెక్టర్ ఎవరు? ఓరా, వీడు నా ముందే యాక్టింగ్ చేస్తున్నాడు. ఆయన ముందుకెళ్ళి శుద్ధి చెప్పకు. ఆయనకు బాటంగా తెలుసు నువ్వు ఏంటో. నువ్వు ఆయన సన్నిధానానికి ఎందుకు వెళ్తున్నావు తెలుసా? నీ కొరకు నువ్వు వెళ్తున్నావు, ఆయన కొరకు వెళ్తలేవు. ఆయన సన్నిధానానికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని అంటే, అయ్యా నాకు ఈ అవసరం ఉంది, నాకు తీర్చు అనే సన్నిధానానికి, ఆయన సన్నిధానానికి వెళ్తున్నావు. నీ జీవితంలో నీ కొరకు నువ్వు వెళ్తున్నావు, ఆయన కొరకు నువ్వు. కాబట్టి సుత్తి కొట్టక, అబద్ధాలు చెప్పకు. ఆయన దగ్గర అబద్ధాలు ఆడలేవు. ఆయన దగ్గర నువ్వు నాలుక మీద, నీ నాలుక మీద అంటే నీ నాలుక మీద రాక మునుపు ఎక్కడుంది అది? నీ హృదయంలో, నీ మనసులో, నీ మైండ్లో ఆల్రెడీ ఉంది. ఏంది? తిరిగేస్తుంది. నేనేం అడగాలి? అయ్యా నాకు ఒక మంచి కారు అయ్యా, ఇది అడగాలి, ఇది అడగాలి, అడగాలి అని అనక ముందుకే ఓడి ఈడు మొదలైంది. ఏంటి ఏం కావాలా? ఈడికి కారు కావాలట. వీడికి కారు ఇస్తే దాంట్లో డీజిల్ పోసుకోవాలా? ఆ డీజిల్ ఖర్చుతో పాటు ఏం చేయాలా? దాన్ని రెంట్, అదేమంటారు, మెకానిక్ షెడ్కి పంపించాలా? ఇవన్నీ ఖర్చులు చూసుకుంటలేడు. ఇవన్నీ ఖర్చులు చూసుకోకుండా ఏం కావాలడుతున్నాడు? సార్ అయ్యా మా పక్కింటికి పెద్ద కారు వచ్చింది, దాని వెంట పెద్ద కారు నాకు. నేను 50 బిడ్డను కదా. అరే నీకు తెలియదు ఏం తెలుసా బాబు? అరే నీకు తెలియదురా బాబు, నీకు ఇయ్యడం కాదు, ఇస్తా, కానీ దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత నీదే. ఇంకా స్తోమత ఇంకా రాలే. ఎప్పుడైతే స్తోమత వస్తుందో నేనే నీకు ఇస్తాను, నువ్వు అడిగే అవసరం లేదు. నా రాజ్యాన్ని, నా నీతిని మొదట వెతుకు, నీకు ఇవన్నీ ఇచ్చేస్తారా భయ్, నీకు అవసరమే లేదు. ఇవన్నిటి గురించి పరసం కాదు. నాకు ఇది కావాలా, బంగ్లా కావాలా, కారు కావాలి, ఇవన్నీ కాదు. ఇవన్నిటి గురించి పక్కన పెట్టు, నువ్వు నన్ను వెతుకు, నేను నీకు అవి అందిస్తాను. నీ జీవితంలో ఎప్పుడైతే, నీ బ్రతుకులో ఎప్పుడైతే ఆయన సన్నిధానానికి పోతావో, నీ కొరకు గాక ఆయనని స్తుతించడానికి, ఆయనని ఆరాధించడానికి ఆయన సన్నిధానానికి పోయినప్పుడు నీ హృదయాన్ని చూస్తాడు. కాబట్టి శుద్ధి కొట్టాడు. మొదటి 6 వచనాలు జాగ్రత్తగా గమనిస్తే, పరిపూర్ణంగా తెలిసిన యావే అంటే సర్వజ్ఞాని గురించి మనకు రాయబడింది. 7 నుండి 12 చదువుదాం. నేను ఒకటే విషయం చెప్తాను. 7 నుండి 12 దేని గురించి రాస్తుంది అంటే, పట్టుదలతో
వెంబడించే వ్యక్తి గురించి రాయాలి. పట్టుదలతో వెంబడించే వ్యక్తి గురించి, అంటే పట్టుదలతో నీతో పాటే ఉండే వ్యక్తి గురించి రాయబడింది. అంటే సర్వవ్యాపి, అంటే సర్వవ్యాపి. మొట్టమొదటిది ఏంటి చెప్పాలి? మొట్టమొదటిది ఏంటి? ఉత్తి కూర్చొని వెళ్ళిపోవడం కాదు, నేర్చుకోవాలి. స్కూల్కి ఎందుకు వెళ్తాం మనం? చెప్పాలి. స్కూల్కి ఎందుకు, బడికి ఎందుకు వెళ్తాం? చదువుకోవడానికి. చదువుకుంటే ఏమవుతుంది? నాలెడ్జ్ వస్తుంది. ఆలయానికి ఎందుకు వస్తాం? ఆలయానికి ఎందుకు వస్తాం? పడుకోవడానికి. ఆలయానికి ఎందుకు వస్తాం? ఆలయానికి రాగా ఇప్పుడు ఒక గంట పడుకోవాలా? ఓకే, చాలు. గంట పడుకున్నాక లేచి చక్కగా భోజనాలనే తిని ఇంటికి వెళ్దాం. ఆలయానికి ఎందుకు వస్తాం? పడుకోవడానికి. ఇంకో మాట చెప్పింది అమ్మగారు, మంచి చెప్పింది. ఏం చెప్పింది? వాక్యము వినటానికి. వాక్యము వినటానికి. కొంతమంది వస్తారు చక్కగా వాక్యము వింటాం, చెవులు కళ్ళు అన్ని ఇక్కడనే ఉంటాయి, కానీ బుర్రంతా తిరిగేస్తుంటుంది. వామ్మో, ఇంట్లో పోయిన ఆపినా లేదా? ఇప్పుడు సొలమోన్ గారు మరి పిలిచిరు, బాగానే ఉంది, వండుతున్నారు, చికెన్ వండిండా మటన్ వండిండా? ఇక్కడనే ఉంటారు, వింటుంటారు. మన జీవితాలలో మనము ఆలయానికి ఎందుకు వస్తామంటే, మన బ్రతుకులలో ఆలయానికి ఎందుకు వస్తామంటే వినడానికి వస్తాం. కానీ స్కూల్కి ఎందుకు వెళ్తాం? చదువుకోవడానికి వెళ్తాం. చాలా దారుణం. ఎంత దారుణమైన పరిస్థితులలో బ్రతుకుతున్నాం. ఆలయానికి వచ్చింది నేర్చుకోవడానికి, ఆలయానికి వస్తున్నది వాక్యాన్ని విని దాని అనుసారంగా జీవించడానికి. కాబట్టి మీరు నేర్చుకునే వరకు చెప్తూనే ఉంటారు. కాబట్టి మీరు జల్దీ చెప్తే త్వరగా ముగించేస్తారు. మొట్టమొదటిది ఏంటి? పరిపూర్ణంగా తెలుసు. పరిపూర్ణంగా సర్వజ్ఞాని. పరిపూర్ణంగా తెలుసు. 4 పాలు చెప్తారు కాబట్టి ఈజీ గుర్తుంటుంది. 4 పాలు. మొట్టమొదటి పాయింట్ పరిపూర్ణంగా సర్వజ్ఞాని. మొదటి సా. రెండోది పట్టుదలతో వెంబడించే వ్యక్తి. పట్టుదలతో. రెండోది ఏంటి చెప్పాలి? రెండోది ఏంటి? నువ్వు చెప్పకపోతే ఇక్కడికి వచ్చి కూర్చోబెడతాను. ఆమె స్కూల్ ప్రిన్సిపల్ అయితే నేను స్కూల్ టీచర్. కాబట్టి టీచర్ ఇంకా దారుణం, ముందుకు పిలిపించదు. లాస్ట్ బెంచ్లో నేను కూడా లాస్ట్ బెంచర్ని ఫ్రంట్ బెంచర్కి ఎట్లా తీసుకురావడం నాకు తెలుసు. కాబట్టి జాగ్రత్తగా గమనించు. పట్టుదలతో వెంబడించే యావే. మన జీవితంలో ఆయన పట్టుదలతో మనల్ని వెంబడిస్తూనే ఉంటాడు. 12వ వచనం చదువు. అన్ని చదవం త్వరగా, కొన్ని విషయాలు చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. చీకటి అయినను నీకు చీకటి కాకపోను. చీకటి అయినను చీకటి కాకపోను. జాగ్రత్తగా గమనించండి. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును. సూపర్. ఎందుకు పట్టుదలతో నిన్ను వెంబడించే వ్యక్తి అని అంటున్నానంటే, ఎందుకు సర్వవ్యాపి అంటున్నానంటే, ఆయన చీకటిలో అంధకారంలో ఎవరికి కనపడనప్పుడు, ఎవరిని చూడనప్పుడు నీ బ్రతుకు ఎట్లుందో ఆయనకి బాహాటంగా తెలుసు. నువ్వు అనుకుంటూ నేను చీకటిలో ఎవరు చూడనప్పుడు నేను ఏం చేసినా మా అమ్మకు తెలియదు, నాన్నకు తెలియదు, మా పాస్టర్ గారికి తెలియదు, మా సొంత చుట్టాలకు కూడా. కానీ నీ ప్రతి కదలిక అందుకే పట్టుదలతో వెంబడిస్తున్నాడు. ఈ చీకటిలో యావేకి ఎప్పటి నుంచో తెలుసు. ఈ చీకటిలో చూడాలి. చీకటిలో ముందు కాలంలో ఎట్లా యుద్ధం జరుగుతున్నాయంటే అందరికీ తెలుసు. ముందు యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఎట్లా జరుగుతున్నాయంటే, యుద్ధాలు పగలు మొదలవుతుండే, సాయంకాలం ఎండ్. ఎందుకంటే
చీకటి అయిపోయినాక కొట్లాడుకోలేము. ఎందుకు కొట్లాడుకోలేము? నా మనోళ్ళనే చంపేసుకుంటాం మనిషి. చీకటి కాగానే యుద్ధం ఏమవుతుంది? ఆగిపోతుంది. చీకటి అయిపోగానే అందరూ దెబ్బలతో బాధలతో నొప్పులతో పోయి పడుకొని పొద్దున్న లేవగానే మళ్ళా కట్ట తీస్తుండే. ఇది యుద్ధం. ఎప్పటి వరకు అంటే 1935 వరకు ఇట్లనే వచ్చింది. మొన్నటి వరకు 1935కి ఏం జరిగింది అంటే జర్మనీ వాళ్ళు ఒక కెమెరాని తీస్తుంది. ఆ కెమెరా ఏంటంటే చీకటిలో చూడగలిగే శక్తి. చీకట్లో చూసి చంపాలి. అది 1943 వరకు దాని మీద పరిశోధించి ఒక కెమెరాని తీస్తున్నారు. ఆ కెమెరా ద్వారా ఎంత చీకటిలైనా చంపగలుగుతారు. దాన్ని ఇంకా పరిశోధించి నైట్ విజన్ కెమెరా కరెక్ట్గా 1970లో తీయగలిగినారు. కానీ చీకటిలో నీ చీకటి జీవితాన్ని చూసే వ్యక్తి ఎవరు? ఇంత అద్భుతమైన కీర్తన దావీదు మహారాజు ఎందుకు రాసినాడు? ఎట్లా రాసినాడు అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే రాసినాడు. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఒక నిమిషం, ఒక 5 నిమిషాలు కూర్చోరు బిడ్డ. నాకు తెలిసి ఇంతసేపు మీరు కూర్చోలేరు, కానీ ఆయన ఒక 5 నిమిషాలు కూర్చుంటే నేను త్వరగా ముగించేస్తాను. మన జీవితాలలో, మన బ్రతుకులలో, మన జీవితాలలో ఎప్పుడైతే చీకటిలో జాగ్రత్తగా గమనించండి. నిన్నటి రాత్రి కలకూడం నుండి వైరాగ్ రావాలి. కలకూడం నుండి వైరాగ్ వస్తున్నప్పుడు ఎంత చీకటి అంటే లైట్లు లేవనుకో, ముందు లైట్లు లేకపోతే ముందు ఏమి కాదు, చిమ్మ చీకటి. అలాంటి చీకటిలో కూడా నీ బ్రతుకుని, నీ జీవితాన్ని చూసే యావే ఎలోహిము ఉన్నాడు. పట్టుదలతో నిన్ను వెంబడిస్తున్నాడు. నీ జాగ్రత్తగా గమనించండి. పరిపూర్ణంగా తెలిసిన యావే, పట్టుదలతో నిన్ను వెంబడిస్తున్న యావే. మూడోది ఏంటి అని అంటే పదిలముగా సృష్టించిన యావే. 14వ వచనం చూద్దామా? 13-14. నీవు నన్ను కలగజేయు విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నాయి. అందును బట్టి నీవు నన్ను కలగజేయడము చూసి నాకేం కలుగుతుందంట? భయము. నీ బ్రతుకు ఎంత అద్భుతంగా సృష్టించినాడంటే నీలాగా ఇంకొక వ్యక్తి లేడు. మన జీవితంలో డిఎన్ఏ తెలుసు అందరికీ. డిఎన్ఏ అని అంటే మన బ్రతుకులలో ఏముంది, ఏమవుతుంది, 20 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, 30 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో తెలుసుకోవడాన్ని డిఎన్ఏ టెస్ట్ అంటారు. డిఎన్ఏ టెస్ట్ తోటి నీ తల్లి ఎవరు, తండ్రి ఎవరు, నీ రూపం ఎట్లుంటుందో చెప్పేయగలరు. ఆ డిఎన్ఏలో 6,86,000 కలయికలు ఉంటాయండి. ఎన్నుంటాయి? 6,86,000 కలయికలు. ఎంత సూపర్! ఒక్క డిఎన్ఏ, చిన్న డిఎన్ఏలా ఇన్ని గణం చూడగలరు. 6,50,000 సేమ్ ఉంటాయంట. ఒకరికి అంటే నాకు ఉన్నాయి, మీకు కూడా ఉంటాయి. అంటే జుట్టు ఉంటుంది, కళ్ళు ఉంటాయి, ఐబ్రోస్ ఉంటాయి, కళ్ళ మీద ఏమంటారు కండ్రెప్పులు ఉంటాయి, ముక్కు ఉంటుంది, మూతి ఉంటుంది, నాలుగు ఉంటుంది, పళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి. ఇట్లాంటివి 6,30,000 కలయికలు కలిగి ఉన్నాయి. కానీ 36,000 నీకు నాకు వేరే ఉన్నాయి. 36,000 36,000 వేరు ఉన్నాయి. అంటే
నీ జాగ్రత్తగా నుంచి అందరు చాలా మటుకు ఎంతమందికి ఇవన్నీ ఫోన్లే కదా, స్మార్ట్ ఫోన్లు కదా ఇవి, అందరి చేతుల్లో ఈ మధ్యన స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోనులో ఒక చిన్న ఆప్షన్ ఉంటుంది. ఏంటి ఆప్షన్? ఫేస్ డిటెక్షన్. నీ ముఖం చూసి ఏం చేస్తుంది? ఫేస్ డిటెక్షన్ కాదు, అది ఏం చూస్తుంది తెలుసు? ఏం చూస్తుంది? నీ రెటీనా అని చూస్తుంది. అంటే నీ కన్ను గుడ్డులో ఉన్న నల్ల రంగు చూస్తున్నా, నల్లది బ్రౌన్ది బ్లూది అది చూస్తుంది. దాంతో డిటెక్ట్ చేసి నీ ఫోన్ ఓపెన్ అయిపోతుంది. నీ కంటి లోపల ఉన్న ఈ నల్ల గుడ్డులో ఆ రెటీనా నీకు తప్ప ఇంకా ఈ భూమిలో ఎప్పటికీ సేమ్ ఉండదు, ఒక్కడికే సేమ్ ఉండదు, అది నువ్వే. ఇంత అద్భుతంగా సృష్టించినాడు. ఈ ఫోను క్లోజ్ చేస్తే వెనక ఒకటి ఉంది. ఏముంది? అబ్బాయి ఫింగర్ ప్రింట్. నీ ఫింగర్కి ఏదైతే ఒకసారి చూసుకోండి, గీతలు ఉంటాయి, ఫింగర్ గీతలు ఉన్నాయా? ఈ ఫింగర్ గీతలు నీకు తప్ప ఇంకెవ్వరికి సేమ్ ఉండవు, అట్లాంటివి నేను రెండే చెప్పిన, మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి రెండే చెప్పిన. అట్లాంటిది 36,000 వేరే ఉంటాయి. 36,000. అంత అద్భుతంగా నిన్ను సృష్టించింది యావే. నువ్వు నార్మల్ సృష్టి కాదురా భయ్, అది గుర్తుపెట్టుకో. నీ జీవితంలో నీ బుర్రలోకి ఏం ఎక్కియాలంటే నాకంటే అద్భుతంగా సృష్టి ఇంకేది. చాలా మంది అనుకుంటాం, అబ్బా నేను అందంగా లేను కాబట్టి నేనేం చేయలేను, నాకు ఇది లేదు కాబట్టి నేనేం చేయలేను. నీకంటే తోపు ఎవడు లేడు ఇక్కడ, అంతే, క్లోజ్ కదా. సినిమా డైలాగ్ కాదు, యాశ్వమిస్ 50 అప్పుడే ముందే చెప్పేసి, నీకంటే తోపు ఎవడు లేడు ఇక్కడ, నువ్వే తోపు. నీకంటే గ్రేట్ ఎవరు లేడు ఇక్కడ, కానీ ఆ గ్రేట్నెస్ నేను చూసుకుంటే లేదు. దావీదు గ్రహించి ఏమంటున్నాడు తెలుసా? నాకు భయమును అరే నీకు ఇంత తెలిసినాక కూడా నీకు ఇంకా భయము ఆశ్చర్యం కలగలేదు అని అంటే నీవు ఈ చెవులతో ఆయన స్వరాన్ని వినలేవు. నీ బ్రతుకుని అంత అందంగా సృష్టించినాడు, పదిలముగా సృష్టించినాడు. నిన్ను సృష్టించేటప్పుడు చాలా అద్భుతంగా సృష్టించినాడు. నాకు అమ్మ నాకు నాన్న ఉంటుంది, కానీ ఆ అమ్మ నాన్న ద్వారా ఎట్లా జీవం వస్తుందో ఇంతవరకు సైంటిస్టులు కొనుక్కోలేకపోయినారు. ఒక ఓవరీ ఉంటుంది, ఒక స్పర్మ్ ఉంటుంది, ఆ స్పర్మ్ ఓవరీ కలిస్తే ఒక పిండం అవుతుంది అనే ఆ కలయిక చెప్పింది. కానీ ఆ జీవము 9 నెలలు కడుపులో ఎట్లుంటుందో ఇంతవరకు ఎవరు కనుక్కోలేకపోయినారు. అంత అద్భుతంగా నిన్ను సృష్టించినాడు. అంత అద్భుతమైన సృష్టిగా నిన్ను సృష్టించినాక నువ్వు ఆయన కొరకు చేసేదేంటి, ఆయన కొరకు చేసిందేంటి, ఏం చేసినావు? ఇంత అందంగా కష్టపడి నీ జీవితంలో 36,000 అవయవాలు ఒకరికి తెలియకుండా కలిసి ఉండకుండా నిన్ను అద్భుతంగా సృష్టించిన యావే ఎలోహిం కొరకు నువ్వు చేసిందండి. చెప్పుకోవడానికి నీ బ్రతుకు, చెప్పుకోవడానికి నువ్వు యవనస్తుడివి, విశ్వాసుడివి. ఎక్కడికి వస్తున్నావు? సంఘానికి వస్తున్నావు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి నీ జీవితంలో. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? ఒక్కళ్ళు లేచి చెప్పండి, అన్న నేను 60 సంవత్సరాలు బతుకుతాను. ఎవరు చెప్పగలరు? చెప్పాలి, త్వరగా లేవాలి. జోకులు వేసి ఒక్కళ్ళనే చెప్పండి. అయ్యగారు వస్తున్నారు, ఒక్కరు
పోనీ 60 వద్దులే, 60 వద్దులే, కొంచెం తగ్గిద్దాం, 55. ఒక గ్యారంటీ లేదని చెప్పండి. ఒక్కరోజు, ఈరోజు ఈ క్షణం దాటి నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలియని బ్రతుకులు బ్రతుకుతూ ఆశలు మాత్రము 10 సంవత్సరాల గంటలు. నాకు ఇల్లు ఉండాలా, నాకు ఇది ఉండాలా, నా కారు ఉండాలా, నా కారులో ఇది ఉండాలా, నా జీవితంలో ఇది ఉండాలా, నా భార్య ఇట్లు ఉండాలా, నా భర్త ఇట్లు ఉండాలా, నా పిల్లలకి ఈ స్కూల్లో బాగా చదివించాలా, నా పిల్లలు ఇట్లు ఉండాలా, నా ఇట్లు ఉండాలా. ఏం జీవితాలు జీవిస్తున్నామో మనకే ఆయన పత్తిలంగా నిన్ను సృష్టిస్తే ఆ సృష్టిని ఆయన కొరకు వాడకుండా, ఆయన కొరకు జీవించకుండా నీ బ్రతుకంత నాశనం చేస్తున్నవే, ఎవరికి ఉపయోగము? మన జీవితాలలో ఆయన నిన్ను నన్ను సృష్టించింది ఎందుకు అని అంటే 4 కారణాలు బట్టి. అవి చెప్పకముందు 16వ వచనం, 23వ వచనం. ఎలోహిము నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనను. జాగ్రత్తగా గమనించండి, ఆయన దగ్గర పరిపూర్ణంగా తెలిసిన వ్యక్తే కాదు, పట్టుదలతో వెంబడించే వ్యక్తే కాదు, పదిలముగా నిన్ను సృష్టించిన వ్యక్తే కాదు, పరిశుద్ధమైన కనుల గల వాడు. 4 పాలు, పరిశుద్ధము గల కనులు గలవాడు. పరిశుద్ధము గల కనులతో నీ జీవితాన్ని ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ యావే నీ హృదయాన్ని చూస్తాడు. మనిషి పై రూపాన్ని చూస్తాడు కానీ యావే నీ హృదయాన్ని చూస్తాడు. దావీదు మహారాజు సౌలు దావీదును చూడంగానే, ఒరే పిచ్చోడా, నీకు అర్థమైందా? వాడు గొలియాతు రా, నీ బతుకేంది, నీ జీవితం ఏంది, పొట్టినాల నీకేం తెలుసు వాని గురించి? వానికి మాలాంటి గర్వము తెలిసిన కత్తులు పట్టుకొని ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం, బాకే భయం అయితే నువ్వేరా అంటే, అరే సార్ నీకు అర్థమవుతలేదు నా జీవితం, పులిని ఒంటి చేత్తో చంపేసింది సార్, నాకు నువ్వేం చెప్తావు? ఎలుగుబంటిని ఊరికి తరిమినారు సార్, ఈడేంటి నా ముందు, నాకు నేను చూస్తలేను, నా పక్షంలో ఎవరున్నారో చూస్తున్నా. యావే నా పక్షంలో నాకేం కాదు, వదిలే అని అంటే, సరే వీడిని తయారు చేయండి అంటే అన్ని వేస్తున్నారంట. సర్వంగా మంచిగా కావలసిన కత్తి పత్తి అన్ని ఒక బాహుబలిలాగా తయారు చేస్తుంటే వాడు అన్నాడు, అమ్మ సార్ నాకు మీకు దండం పెట్టా, ఇవన్నీ వేసుకొని నేను వాడి ముందు పోయినంటే తప్పకుండా చచ్చిపోతా, నాకు ఇవన్నీ వద్దు సార్, నాకు ఏదొద్దు. ఎందుకు తెలుసా? నాకెవరున్నారు? ఒక మనిషి దావీదుని మాత్రమే చూసినాడు కాబట్టి, కానీ యావే దావీదు హృదయాన్ని చూస్తున్నాడు. నీ జీవితంలో నువ్వు ఎలాంటి బ్రతుకుతున్నావో, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావో ఆయన ముందు శుద్ధి కొట్టగా. ఎందుకంటే నీ బ్రతుకేంటో బుక్కులాగా చదివేస్తాడు నీ ముందు, బుక్కులాగా. ఇక నువ్వు ఆయన ముందు పోయి, సార్ నేను సబ్బాత్కి ముందు లైన్లో కూర్చుంటుంటే సబ్బాత్కి 11 అని అంటే 10, 50, 55 ఎప్పుడో ఒకసారి 55కి పోతుండి అయ్యగారు ప్రార్థన నుండి అయ్యగారు ఆమెన్ అనే వరకు అట్లా కూర్చుండిపోతుంటే వాక్యం వింటుంటే, వాక్యం విని పాటలు అద్భుతంగా పాడుతుంటే, చప్పట్లు కొడుతుంటే
అసలు నాకంటే బాగా పాడిన వ్యక్తి లేడు సార్ అని అంటే, ఎవరు నువ్వు? వెళ్ళి పక్కెలా. అరే ఏం సార్ పక్కెలంటున్నావు? నేను ఆ రోజు అయ్యగారు చెప్తుంటే విన్నా, చెవులు కలిగి విన్నా, చక్కగా విన్నా. పక్కెళ్ళయా, నీ బతికేంది, నీ జీవితం ఏంది? అయ్యా నన్ను గుర్తుపట్టలేరా? గుర్తుపట్టలే. ఎవరు నువ్వు? జీవితము ఆయన ముందు నాటకాలు ఆడలేవు. ఇంకంతే, క్లోజ్. అయ్యగారు ముందు ఎంతనన్నా ఆడుకోండి నాటకాలు, కానీ ఆయన ముందు నీ శుద్ధి సాగదు, నీ జీవితము సాగదు. ఎందుకంటే నీ హృదయాన్ని చీకటిలో చిమ్మ చీకటిలో ఎవరు లేకున్నా అప్పుడు చూసేది ఆయన. కాబట్టి నీ జీవితంలో ఏముండాలా? భయము, ఆశ్చర్యము పుట్టాలి. నీ బ్రతుకులో భయం పుట్టాల. భయం. అమ్మ నన్ను ఎవరో కూడా చూస్తున్నారు. అమ్మ నేను తప్పు చేస్తే నన్ను అయ్యగారు చూసినా చూడకపోయినా, అన్న చూసినా చూడకపోయినా, అమ్మ చూసినా చూడకపోయినా, నన్ను మాత్రం యాభై చూస్తూనే ఉన్నాడు. నేను చేయలేను ఈ తప్పు అనే భయం పుట్టాల. భయం లేకుండా బతుకుతున్నా. అప్పుడప్పుడు బయట అన్యులు మంచిగా అనిపిస్తారు నాకు. ఎందుకు తెలుసా? కనీసం ఆ భక్తి అన్న చూపిస్తారు. ఏం భక్తి? ఒక మాట చెప్తా, తప్పనుకోదు, తప్పు కాదు, ప్లీజ్. ఓకే, గుడికి పోవాలంటే చక్కగా తయారవుతారు. స్నానం చేసుకుంటారు. తెల్లారి 5 గంటలకి అయినా పర్లేదు, తల్ల నుండి చల్ల నీళ్ళు స్నానం చేసుకుంటే చక్కగా తయారు. కొంతమంది సబ్బాట్లో కూర్చొని కరపరా బాబు అంటారు, ముఖం కడగరు, స్నానాలు చేయరు, అట్లే వచ్చి కూర్చోండి చక్కగా. ఎక్కడ కూర్చున్నారు? ఆయన సన్నిధానం. అంటే నేనేమన్నానంటే, అంటే ఇట్లా కూర్చుంటే యాభై ఒప్పుకోదు అని అన్న కాదు. వాళ్ళకున్న వాళ్ళు నమాజ్ చేసేటప్పుడు ముక్కులు కూడా కడుగుతారు. ముక్కులకు నీళ్లు పోసుకొని ముక్కులు కూడా కడుక్కుంటారు, చెవులను కడుక్కుంటారు. నా శరీరంలో ఎలాంటి గలీజ్ ఉండొద్దని పోయి అన్ని కడుక్కొని అక్కడ పోయి నమాజ్ చేస్తారు. మన బతుకులు మాత్రము ఒక్కరికి ఆ భయము భక్తి లేనే. ఒక్కరికి చెప్పుకోవడానికి విశ్వాసం, భయమే లేదు, భక్తే లేదు. ఒక స్వామిగా మారాలనంటే, షిరిడి పోయే స్వామి అయ్యప్ప స్వామి నల్ల బట్టలు వేసుకున్నానంటే భార్య పక్కకు కూడా పోడు. పొద్దున 4 గంటలకు లేచి నేను స్నానం చేసి పండుకునేది ఎట్లా తెలుసా? వాళ్ళ మీద ఒక కాండు ఉంటుంది. ఆ కాండు పై భూమి మీద వేసుకొని కాండు మీద పండుకుంటారు. అంతే. వంట వాళ్ళే వండుకోవాలా, తిండి వాళ్ళే వండుకోవాలా, బ్రతకాలా. నెల రోజుల పాటు నిష్ఠగా బ్రతుకుతారు. 41 days నిష్ఠగా. ఎందుకో తెలుసా? షిరిడి పోతే ఒక్క వెలుగు చుక్క కనబడుతుందా? ఎంతమంది కనబడుతుందో తెలియదు కానీ ఏ చుక్కనో ఏమో నాకు అర్థం కాలే. మన జీవితంలోకి ఎప్పుడో వెలుగు. వాళ్ళు చెప్పే శ్లోకం ఒకటి చెప్తా. ఏం శ్లోకం అంటే, అశ్వతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. ఎందుకు ఈ పాట పాడతారు, ఎందుకు ఈ శ్లోకం చెప్తారంటే, ఫస్ట్ ఏంటి, నా జీవితంలో
అసత్యంలో బ్రతుకుతున్నా, నా జీవితంలో సత్యం లేదు. ఆ సత్యాన్ని ఎవరు నాకు చూపించగలరు? నా జీవితంలో చీకట్లో బ్రతుకుతున్నా, చీకటి జీవితం నాది, నన్ను వెలుగులోకి నడిపించేది ఎవరు? నా జీవితము మృత్యు అనే దాంతో ముగించబడుతుంది, నాకు జీవాన్ని ప్రసాదించేది ఎవరు? ఇంకను వాళ్ళు అదే తలంపులో ఎవరో ఒకరు వస్తారు, మా జీవితంలో సత్యాన్ని చూపిస్తారు, మా జీవితంలో వెలుగుని దయచేస్తారు, మాకు జీవాన్ని ప్రసాదిస్తారు. కానీ ఆ 3 కలిగిన వ్యక్తి ఆల్రెడీ వచ్చిండు. ఆయన చెప్పిండు, నేనే మార్గము, సత్యము, జీవము అని బలపతి చెప్పిండు. అయిపోయి క్లోజ్. ఎవరన్నా అడిగితే మీరు కూడా చెప్పగలగాలి. మీకు సత్యము కొరకు అన్వేషిస్తున్నారా? మీరు వెలుగు కొరకు అన్వేషిస్తున్నారా? మీరు జీవాన్ని అన్వేషిస్తున్నారా? యాశ్వా మెస్సే దగ్గర ఉంది, రండి. మన బ్రతుకులలో భయము, ఆశ్చర్యము కలగాలి. నీ జీవితాన్ని ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకెళ్తాను. నీ జీవితాన్ని ఒక అయ్యగారు సబ్బాత్కి, అంటే సబ్బాత్ కాదు, ఆయన సండే, ఆయన వాక్యం ప్రిపేర్ అవుతుందట. ఆరాధనకి వాక్యం ప్రిపేర్ అవుతుంటే 6 సంవత్సరాల బాబు వచ్చిందంట ఆయన దగ్గరికి. వచ్చి నాన్న ఆడుకున్నాను అంటే, అరే ఒక్క నిమిషం ఉండరా, నేను ఆరాధనకి ప్రిపేర్ అవుతున్నా, నాన్న నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు లేదా? ప్రేమిస్తున్నారా? మరి నాతో ఆడుకో అంటే, సరే వీడి వరకు నన్నని ఒక పని చేసిందంట. పక్కనే ఒక మంచి గ్లోబ్ అంటే ప్రపంచ పటం కనబడితే వాళ్ళు చెప్పినట్టు, అరే ఇది అమెరికా, 6 సంవత్సరాలు ఏమర్థమైందో తెలియదు, ఇది అమెరికా, ఓకే, వాట్ అవుతుంది, అరే ఇది ఆఫ్రికా, అరే ఇది ఏషియా, ఇది యూరోప్, మనం ఉండేది ఇక్కడ భారతదేశం, ఇది పాకిస్తాన్, ఇది ఆస్ట్రేలియా అని అన్ని చక్కగా చూపించిందట. వాడు ఏం అర్థం కాదు కానీ అన్నిటికీ తలుపుతున్నట. ఓకే నాన్న అన్నాడంట. ఓకే నాన్న అన్నాక ఏం చేసిందంట, ఓకే ఇప్పుడు మనం ఇద్దరం ఒక ఆట ఆడదామే అని చెప్పి ఆ ప్రపంచ పటాన్ని మొత్తం చింపేసి ఇప్పుడు ఏంటి అంటే, పొయ్యి దీనంతా అతికించుకరా అంటే వాడు చూసి సరేనాన్న అని చెప్పి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు అయ్యగారు ఏమైపోయింది, అమ్మా బతికిపోయినారా బాబు, బతికిపోయినారా బాబు. ఎందుకు? ఇప్పుడు వాడు రాడు, నేను మాత్రం ఆరాధనకి సమ్మగా ప్రిపేర్ కావచ్చు అనేసి ఏం చేసినట్ట, స్టార్ట్ చేసిన 5 నిమిషాలకు కొడుకు వచ్చేసాడు. నాన్న అన్నాడట, ఒరే ఫస్ట్ నువ్వు చేసుకున్నా, అయిపోయింది నాన్న. ఏరా కామెంట్ చేస్తున్నా, అయిపోయిందని ఎట్లా అంటున్నావు అని అంటే, అయిపోయింది నాన్న నిజంగా అని అంటే చూపించిందంట. చెరిగిపోయిన పటము ఎట్లున్నా అట్లా పెట్టేసిందంట. ఒరే నాకు అర్థమైతలేదు, ఇంత పెద్దది, ఇంత మంచి పటము నువ్వు ఎట్లా అతికేయగలిగినవరా మొత్తం అని అంటే, నాన్న నాకు ఒకటే కనిపించింది, ఒక కన్ను కనబడ్డది నాన్న. ఓహో అయితే ఏం చేసినావు, ఒక కన్ను కనిపిస్తే ఒక కన్ను ఉంటే ఇంకో కన్ను ఉండాలా, ఇంకో కన్ను వెతికినా నాన్న. ఇంకో కన్ను ఉంది, ఆ కన్ను దొరికితే 2 కన్ను దొరికితే 3వ ఏముండాలా, ముక్కు ఉండాలి నాన్న. ముక్కు కోసం వెతికిన, ముక్కు దొరికింది. దాని తర్వాత నోరు కోసం వెతికిన, నోరు వెతికింది, దొరికింది. చెవులు, ఎంటికలు, ఇదేమంటారు చంపలు, మెడగా, బాడీ అంతా దొరికింది. అట్లా మొత్తం అట్లా పెడితే మనిషి తయారై మనిషి బాగుంటే, మనిషి సెట్ అయితే లోకం సెట్ అయిపోతుంది. మనిషి సెట్ అయితే లోకం సెట్ అయిపోతుంది. ఎందుకన్నా తెలుసా, మనందరికీ తెలిసిన ఒక మంచి ప్రవక్త ఎవరైనా తెలుసా, యోనా.
యోనా కథల మొత్తం ఆరు జీవము లేనివి ఏం చేసింది తెలుసా? 50 మాటలు 6. అవేంటో తెలుసా? మొట్టమొదటిది సముద్రం, రెండోది సముద్రంలో వచ్చిన స్టామ్ అంటే అలా అంటే అలా కాదు, తుఫాన్. మొట్టమొదటి సముద్రము, రెండోది తుఫాను, మూడోది షీట్లు, నాలుగోది చాప, ఐదోది చెట్టు, ఆరోది ఆ చెట్టును తిన్న పురుగు. 50 నోరు లేని 50 మాటలున్నాయి, కానీ నోరున్న 50 ఎలోహిం అని తెలిసి ఉన్న గొప్ప ప్రవక్తగా అనిపించుకున్న యోన మాత్రం వినలే. మన జీవితాలు అదే విధంగా ఉన్నాయి. లోకంలో అన్ని ఆయన మాటలు ఉంటాయి, కానీ మనిషి ఒక్కడు మాత్రం ఆయన మాట వింటాడు. నీ జీవితంలో ఆయన నిన్ను సృష్టించింది ఒక కారణం బట్టి, ఒక ఉద్దేశాన్ని బట్టి. మొట్టమొదటిది ఏంటి? ఉద్దేశం. నీ జీవితంలో ఉద్దేశము లేకుండా నువ్వు ఇక్కడ లేవు. నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావనంటే ఒక ఉద్దేశంతోనే కూర్చున్నావు. 50 నీతో మాట్లాడాలి అనే ఆశతోనే నువ్వు ఇక్కడ కూర్చున్నావు. ఉద్దేశపూర్వకంగా నిన్ను సృష్టించినాడు, ఉద్దేశపూర్వకంగా నిన్ను ఇక్కడ కూర్చోబెట్టినాడు, ఉద్దేశపూర్వకంగా నన్ను హైదరాబాద్ నుండి ఇక్కడ నడిపించినాడు, ఉద్దేశపూర్వకంగా సొలొమోను గారి నోటితో ఒక యవనస్తుల కూడికని పెట్టించినాడు. ఒక ఉద్దేశం లేకుండా 50 ఏ పని కూడా. ఈరోజు ఆ ఉద్దేశము నీకు తెలియజేయాలని, నీ జీవితము ఆయనకి విలువైనదని, నీ బ్రతుకు ఆయనకి కావాలి అని, నీ యవన కాలము ఆయనకి అప్పచెప్పాలని ఆయన ఈరోజు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ఇక్కడ ఆ ఉద్దేశాన్ని నువ్వు చేయకపోతే నిన్ను అద్భుతంగా ప్రేమతో పదిలంగా సృష్టించిన ఆ సృష్టికర్తని చిప్పో అంటున్నట్టే. దీనికంటే విడమర్చి నేను చెప్పలేను. చిన్నపిల్లలకి కథ చెప్పేటప్పుడు నేను ఒక కథ, చాలా ఇష్టమైన కథ నాకు. అదేంటి అంటే క్రిపుల్ టామ్ అంటే, క్రిపుల్ అంటే చేతులు కాళ్ళు తిరిగిపోయినాయి, చేతులు కాళ్ళు సరిగా ఉండవు, మెలకలు తిరిగిన వికలాంగుడు. ఆయన పేరు టామ్. ఆ టామ్కి తల్లి తండ్రి ఇద్దరు చచ్చిపోయింది. ఆ టాము చచ్చిపోయిన ఒక నానమ్మ దగ్గర బ్రతికేవాడు. ఆ నానమ్మ భయంకరమైన మనిషి. ఎందుకు తెలుసా? నీ వలన నా కొడుకు నా కోడలు చచ్చిపోయింది అనేసి వాడిని భయంకరంగా వేధించేది. కానీ అయినప్పటికీ వికలాంగుడైన టామ్ వాళ్ళ నాయనమ్మని ఎప్పుడూ ప్రేమిస్తున్నాడు. ప్రతిరోజు టామ్ని కొడుతుండే. టామ్ని కొడుతున్నప్పటికీ వాడు ఒకరోజు బాగా బాధపడి ఏడుస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఒకడు వచ్చింది. ఆ ఫ్రెండ్ వచ్చి, అరే ఎందుకు ఏడుస్తున్నారా అంటే, అరే మా నాన్నమ్మకి నేను ఎన్నిసార్లు ఏం చెప్పినా వింటలేదురా, చచ్చిపోవాలనిపిస్తుందిరా అని అంటే, రే ఏరా నువ్వు లేనా అని అంటే, ఇంకా నువ్వేముంటావురా, మీ నాన్నకి ట్రాన్స్ఫర్ అయిందంటగా, నువ్వు కూడా వెళ్ళిపోతే నాతో ఉండేది ఎవర్రా అని అంటే, మరి ఏం చేయమంటావురా, ఉండిపోమంటావా అంటే, వద్దురా నువ్వు పోయేటప్పుడు నాకు ఒక బైబిల్ తీసుకురా, ఆ బైబిల్ నా చేతిలో పెట్టి నువ్వు వెళ్ళిపోనాడట. సరేనా, నీకు ఒక మంచి బహుమానాన్ని, బైబిల్ని నీకు ఇస్తా అని చెప్పి బైబిల్ తీసుకొచ్చి టామ్కి ఇచ్చిండు. టామ్ తీసుకొని చదవడం మొదలు పెడితే ఆ చదువుతూ ఆయనకి తెలిసింది ఏంటి అని అంటే, నాలాంటి దౌర్భాగ్యుడి కొరకు ఒక వ్యక్తి శిలువ పైన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి నన్ను రక్షించడానికి ఆ రక్షకుడుగా ఉన్నాడు, నీ హృదయంలో జీవించాలి అని ఆశ
ఆశపడుతున్నానని ఆయన ఏం చేసినాడంటే ఆయన జీవితాన్ని యాషమెస్కి ఇచ్చినాక అరే నేను ఇట్లా కూర్చుంటే సరిపోదు, నేనేం చేస్తానంటే నా బెడ్ని కిటికీకి దగ్గర పరుచుకుంటాను. కిటికీకి దగ్గర పెట్టుకొని 3వ అంతస్తులో ఉన్నట ప్రతిరోజు ఒక్క వచనం ప్రతిరోజు రాసి కింద పడేస్తుంది. ఎవరన్నా కానీ అరే ఇది ఎవరు రాస్తున్నారు అని నా దగ్గరకు వస్తారేమో, వాళ్ళకి సువార్తని చెప్తా అనేసి ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడంట. కానీ సంవత్సరాలు గడిచిపోయినాయి, ఎవరు రాలే. కానీ టామ్ మాత్రం వదిలిపెట్టలే, ప్రతిరోజు రాస్తున్నాడంట, కింద పడేస్తున్నాడంట. ఒకరోజు ఆయన రూమ్కి ఎవరో వస్తున్నట్టు వినిపిస్తే ఆయన ఏం చేసిందంట, ఎవరో వస్తున్నారు అని చూసి ఆయన ఏం చేసిందంట, గబుక్కున లేచి కూర్చున్నాడంట. కూర్చొని ఆయన రాగాలే, బాబు ఇది రాసింది నువ్వా? అవును అంకుల్ నేనే రాసిన. ఎందుకు రాసినావు బాబు అని అంటే, నేను యాషో మెస్సీని గ్రహించిన కాబట్టి, నా జీవితంలో ఆయన రక్షకుడుగా వచ్చినాడు కాబట్టి నేను ఆయన కొరకు జీవించాలని ఆశపడి ఇది రాసిన. నా జీవితంలో ఏదైతే నాతో మాట్లాడతాడో అది రాసి నేను కిందేస్తా. ఆ రోజు వచనం, ఈరోజు వచనం ఇదే. ఆ రోజు వచనం ఏంటి అని అంటే, ప్రయాసపడి భారం మోంజన్లారా నా దగ్గరికి రండి, నేను వినిపిస్తాను. ఆ రోజు ఆ చదివిన వ్యక్తి ఆయన వాళ్ళ కొడుకు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా నేను బలపడ్డ బాబు, థ్యాంక్ యూ. నీ కొరకు ఏమైనా చేయొచ్చా? నాకు చాలా డబ్బు ఉంది, నా దగ్గర ఉన్నంత డబ్బు లోకంలో ఎవరి దగ్గర లేదు, నాతో పాటు రా. నాకు తెలిసింది మీ నాన్నమ్మ నేను బాగా హింసిస్తుందా, నాతో పాటు రా అంటే, వద్దంకుల్ నేను రాను, ఇక్కడనే ఉంటా. ఇక్కడ నుండి మీలాంటి ఎంతోమంది వాక్యాలని చదవాలి కాబట్టి నేను ఇక్కడనే ఉంటాను అన్నమాట. ఏడ్చుకుంటూ కన్నీటితో వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయినాక టామ్ కొరకు ఒక నర్సుని పెట్టినాడు. నర్సుతో పాటు పేపర్లు పెన్ను రోజు సరఫరా చేస్తుండే. టామ్ ఏం చేస్తూ ఉండేనంటే, రాస్తూ ఉండే, పడేస్తూ ఉండే. జాగ్రత్తగా గమనించండి, ఒకరోజు పేపరు పెన్ను అవసరం లేదు అని నర్సు ఫోన్ చేసింది. అదేంటి ఎందుకు అని అంటే, టాము ఇక మన మధ్యలో లేడు, చచ్చిపోయాడు. టాము వల్ల నా జీవితము, నా కొడుకు జీవితం బాగుపడ్డాయి కాబట్టి టామ్ కొరకు నేను ఒకటి చెయ్యాలి. ఆ వ్యక్తి చేసిన పని ఏంటో తెలుసా? ఆఫ్రికా పట్టణం అంతా బైబుల్ అని తర్జుమా చేసి ఆఫ్రికా పట్టణం అంతా బైబుల్ అని సరఫరా చేస్తుంది. కాళ్ళు లేవు, చేతులు లేవు, అమ్మ లేదు, నాన్న లేదు, కానీ బ్రతికింది మాత్రము ఆయన, జీవించింది మాత్రము. నీ జీవితంలో ఒక ఉద్దేశం కలిగి ఆయన నిన్ను ఈ లోకంలోకి పంపిస్తే నువ్వు ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నావా? నెరవేర్చకపోతే నీ బతికెందుకు, నీ జీవితం ఎందుకు? ఒకటేమో ఉద్దేశపూర్వకంగా సృష్టించినాడు, దాని తర్వాత ఉదాహరణ పూర్వకంగా నేను సృష్టించినాను. నీ బ్రతుకు ఎట్లున్నారంటే, నిన్ను చూసి ఈమెలా నిన్ను చూసి ఈగలాగా చీకొట్టదు. ఈగ అబ్బో ఈమె నోట్లో ఏలు పెడితే ఓమో, వీడి నోట్లో ఏలు పెడితే సరిపోయింది అంతే. బూతులే యవనస్తులోకి వచ్చేది, చాలా ఉడుకు రక్తం కదా, ఏమొస్తుంది? బూతులే. నువ్వు నన్ను ఒరే అంటావరా ముసలోడా, నీ బతికేంది నువ్వేంది, నా ముందు నా కళ్ళ ముందు నువ్వేం పనికొస్తావు? నా జీవితంలో ఉపయోగకరంగా ఉద్దేశకరంగా జీవించాలని నీ బ్రతుకు ఒక ఉదాహరణగా మారిపోవాలి. రోమా పట్టణంలో ఒక చిన్న పాప ఉండే, పక్క చిక్కిన పాప. ఆ పక్క చిక్కిన పాపని ఏం చేసిందంటే, నేను మధ్యలోనే చెప్తున్నా, యాషో మెస్సీయా నిజమైన ఎలోహిం కాదు అని చెప్తే నేను వదిలేస్తామన్నారట.
ఆ పాప ఏం చేసిందంట, చెప్పండి సార్ అన్నదంట. పాప నీకు అర్థమైతే లేదు, నువ్వు యాష్యం ఇస్తే ఎల్లోకిం అని చెప్పకపోతే నేను చంపేస్తామనంటే పర్వాలేదు సార్ చచ్చిపోతానంట. ఓరి అవ్వ, ఈ పాపతో ఎట్లా అనిపించాలనేసి 15 రోజులు బక్క చెక్కిన పాపతో ఆమెని 15 రోజులు హింసించినాడు. 15 రోజులు అతి దారుణమైన హింసకి గురైన ఆ పాప ఒక్కరోజు కూడా ఒక్కసారి కూడా యాషువా మెస్సయ్య ఎలోహి కాదు, నిజమైన ఎలోహి కాదు, నా రక్షకుడు కాదు అని చెప్పలేదు. 15 రోజుల లోపల మొత్తం ఊరంతా తెలిసిపోయింది. ఏమని తెలిసిపోయింది, అరే ఈ పాప యాషువా మెస్సయ్య కొరకు నిలబడిపోతుందిరా అనేసి. కాబట్టి వాళ్ళు ఏం చేసిందంట, ఆ పాపని అందరికి చెప్పినట్ట, ఈరోజు ఈ పాపని మేము చంపబోతున్నామని చంపబోతున్నామని చెప్పి మొత్తం ఊరంతా చెప్పినట్ట. ఊరంతా చెప్తే 25,000 మంది ఒక చిన్న పాపను చూడడానికి వచ్చిండ్రు. చనిపోవడానికి వచ్చిన ఒక చిన్న పాపను చూడడానికి వచ్చినారు. ఆ చిన్న పాప ఆ కట్టేసిబడి అక్కడ మధ్యలో నిలబడుతుంటే 25,000 కళ్ళు ఆమెను చూస్తుంటే ఆకలితో ఉన్న సింహాలను వదిలేస్తే ఆమె దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఆ సింహాలు కరెక్ట్గా ఆమె దగ్గర ఎక్కడైతే నిలబడ్డదో అక్కడికి వచ్చి పిల్లుల్లా కూర్చుండిపోయినాయంట. మన బతుకులు ఇదే. ఇప్పుడు ఎందుకు అన్నదో చెప్తాను. పిల్లుల్లా కూర్చుకునే సింహాలు ఏం చేసినాయంట, 2 గంటలు కూర్చున్నాయంట. అక్కడున్న అధికారి కోపం ఇంకా పెరిగిపోయింది. దానియేల్లో విన్నా కానీ ఇక్కడ చూస్తున్నా, వామ్మో ఇదేదో భయంకరం అయ్యేటట్టుందని ఏం చేసిందంట, వెంటనే తీసుకున్నాడంట. ఆ సింహాలను పంపించేసి ఒక ఇనుప చైర్ని కిందికి వెళ్ళి మంట పెట్టి ఇనుప చైర్ని వేడి గాల్చిన దాని మీద ఏం చేసిందంట, బట్టలు కూడా పెట్టి ఆ వేడి చైర్ మీద ఇనుప చైర్ మీద కూర్చోబెట్టంగానే యాషువా గట్టిగా అరిసిందంట. గట్టిగా అరగగానే వెనక్కి ఒక దున్నపోతు వచ్చి ఆమెను పైకి ఎగిరేస్తే ఆ పైకి ఎగిరిన పాప ఆ నిప్పుల పడి తల బగిలి అక్కడనే చచ్చిపోయింది. దారుణం. హల్లెలూయా చెప్పరేంట్రా నాయన. అంటే సింహాలు వచ్చి పిల్లిలో కూర్చుంటే హల్లెలూయా అని చప్పట్లు కొడతారు, కానీ మన బతుకులలో ఒక పిల్ల యాషువా మెస్సయ్య కొరకు చచ్చిపోయిందంటే హల్లెలూయా అనరా? హల్లెలూయా అంటే మంచి జరుగుతేనే హల్లెలూయా, చెడు జరిగితే చీప. ఇదేం యావే, ఇదేం యాషువా, అదా జీవితం నీది. ఏం బ్రతుకుతున్నాం, ఉదాహరణమైన బ్రతుకు. జరిగిన సంఘటన ఏందో తెలుసా, ఆమె నెత్తి పలిగి చచ్చిపోయిన దృశ్యాన్ని 25,000 మంది చూస్తూ ఒక్కసారి నిలబడ్డారంట. ఒక్కసారి నిలబడి ఒక మాట పలికిరంట. 25,000 మంది ఒక మాట పలికిరంట. ఏమన్నా తెలుసా, ఆ పాప పూజిస్తున్న ఆ యాషువా మెస్సయ్య నిజమైన యావే ఎలోహిం అని అందరూ ఒక్క మనిషి ఉదాహరణమైన జీవితము 25,000 మందిని మార్చింది. ఇన్ని సంవత్సరాల నుండి యావే ఎలోహిం గురించి వింటూ ఒక్కరన్నా మార్చినవా? ఎందుకురా మన బతుకులు దారుణం. ఏం చేస్తే బాగుంటుంది తెలుసా? ఇంకా దీనికంటే వీడమర్చి ఎవరు చెప్పలేరు. అంటే అన్నం వేసి కూరేసి కలిపి ఇప్పుడు ఏం చేస్తున్నా, నీకు ముందు పెడుతున్నా, కావాల్సి వస్తే నోటి దగ్గర వరకు తీసుకొస్తున్నా. అక్కడికి నువ్వు తినలేదనుకో, నువ్వు చేయాల్సిన పని ఒక్కటే ఏం తెలుసా, దగ్గర లేదన్న నుయ్యో గుయ్యో చూసుకోవాలి. ఓకే, చక్కగా తినాలా నీళ్ళు ఉండాలి. మళ్ళా నన్ను అన్నగల నీళ్ళు ఉండాలి, బాగా చాలా చక్కగా నీళ్ళు ఉండాలి. నీళ్ళ దగ్గరికి వెళ్ళి మెడకి ఒక తిరగ కట్టుకొని దాంట్లో నీళ్ళలో దూకి సాగండి. ఇంక దానికంటే మీకు చేసేదే లేదు. నేను చెప్తలేదు, ఎవరు చెప్తారు తెలుసా? యాషువా మెస్సయ్య చెప్పింది. మత్తయి సువార్త 18:6 ఈ పాట క్లారిటీగా చెప్పేసిండు. ఎవరన్నా ఈ చిన్న వారితో ఒక్కరినన్నా ఆటంకపరిస్తే నువ్వు చేయాల్సిన పనే ఇది.
నీ జీవితం ద్వారా ఒక ఉదాహరణమైన బ్రతుకు బ్రతకలేకపోతే, నీ జీవితము ఒక ఉదాహరణగా ఒక ఎగ్జాంపులరీ లైఫ్ లేకపోతే, నువ్వు చేయాల్సిన పని అందరు చదువుతారు. అమ్మా నిజమేనా ఎస్పెస్ చెప్పిండా ఆ చదువు గట్టి చదవండి సార్, చదవండి సార్. మా 18:6 మత్తయి సువార్త 18:6 చదవాలా గట్టి చదువు ఏమి. పెద్ద తిరగడానికి కట్టబడిన వాడే అంటే ఎవడో ఒకడు నూకే అవసరం లేదు. మేము వచ్చో సాల్మన్ గారు వచ్చో నూకే అవసరం లేదు. మీకు మీరే దుంకి సాగండి. ఇంకా దీనికంటే నుంచి చెప్పిందే లేదు. నీ జీవితంలో ఉద్దేశము కలిగి నిన్ను సృష్టించిన యావే ఎలోకం కొరకు బ్రతకపోతే, ఉదాహరణ కలిగి జీవించిన యావే ఎలోకం కొరకు బ్రతకలేకపోతే, ఉపయోగము లేని జీవితాన్ని నువ్వు జీవిస్తే నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ ఉన్నత స్థాయికి వెళ్ళలేవు. ఉన్నత స్థాయికి 4 ఊలు. ఒకటేమో ఉద్దేశపూర్వకంగా సృష్టించినాడు. రెండోది ఉదాహరణమైన జీవితాన్ని జీవించాలి. 4వది ఉపయోగకరమైన జీవితాన్ని జీవించాలి. 4వది నీ బ్రతుకు అప్పుడు ఉన్నత స్థాయికి అయిపోయింది. క్లోజ్. ఇది 139వ కీర్తన. ఇంకా సార్ నాకు అర్థం కాలేదు అని అన్నారు అనుకోరన్నా, బెస్ట్ బాయిల దుంకి. ఎందుకంటే నీతో ఉపయోగము ఎవరికి అట్లనే సాగలవు. అమ్మ ఇంకట్లాంటిగా నేను దానిపై చెప్తలేను, నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. రేపు పొద్దున నిజంగానే ఏమన్నా జోయల్ అన్న రాసి నా పేరు రాసిపోయారు అనుకో, నన్ను పట్టుకుంటారు. బామ్మ నీకు దండం పెట్టు, గట్లాంటి పనులు చేయకండి. అంటే యావే ఎలోహిం ఆశపడినట్లు నువ్వు జీవించలేకపోతే, నీ బ్రతుకులోకి ఆ భయము, ఆశ్చర్యము ఇంకను కలగకపోతే, నీ జీవితము దానికంటే దౌర్భాగ్యం ఏమి. తల ఉంచుతాం, కళ్ళు ముస్తున్నాం. అర్థం చేయండి. ఒక్క నిమిషం మన జీవితాలను జ్ఞాపకం పెట్టుకుంది. నిన్ను ఉద్దేశపూర్వకంగా సృష్టించిన యావే ఎలోహిం నిన్ను ఉపయోగకరంగా వాడుకోవాలని ఆశపడుతున్న యావే ఎలోహిం నీ జీవితము ఒక ఉదాహరణగా జీవించాలని ఆశపడుతున్న యావే ఎలోహిం కొరకు నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు? ఒక్క చిన్న బిడ్డ 25,000 మందిని మార్చింది. ఒక్క టామ్ ఆఫ్రికా దేశం అంతట్లో బైబిల్ని సరఫరా చేసే కృపను చూపించిన నీ జీవితం ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయో నాకు తెలియదు. ఇంకను నువ్వు ఆయన కొరకు మారకపోతే, ఇంకను ఆయన కొరకు నువ్వు జీవించకపోతే, ఇక నిన్ను మార్చేది ఎవరు లేరు. ఈరోజు ఒక్క నిమిషం ప్రార్థించి, అయ్యా నన్ను వాడుకో, అయ్యా ఉద్దేశపూర్వకంగా నన్ను సృష్టించిన ఉపయోగకరంగా నన్ను మార్చు, ఉపయోగకరంగా నన్ను ఉండదు. అయ్యా నా బ్రతుకు ఒక ఉదాహరణగా మారడానికి సహాయం చేయండి, నన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళండి అయ్యా అని ప్రార్థన చేస్తే, నీ జీవితాలను మార్చాలని ఆశపడుతున్నావు, నీ బ్రతుకుని మార్చాలని ఆశపడుతున్నావు, నీ జీవితాన్ని దీవించాలని ఆశపడుతున్నాగా యావే ఎలోహింకి నీ జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? అయ్యా నన్ను మార్చు,
అయ్యా ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి కానీ నేను నీ కొరకు జీవించలేకపోయినా, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి కానీ నేను నా బ్రతుకు ఉద్దేశకరంగా మారలేకపోయాను, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి నా బ్రతుకు ఉపయోగకరంగా మారలేకపోయాను, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి నా బ్రతుకు ఉదాహరణగా బ్రతకలేకపోయినా, కానీ ఇప్పుడన్నా నన్ను మార్చయ్యా, ఇప్పుడన్నా నేను జీవించాలయ్యా, ఇప్పుడన్నా నీ కొరకే బ్రతకాలయ్యా, నన్ను మార్చయ్యా. నన్ను సృష్టించిన విధానము అయ్యా నువ్వు నాకు చూపించినావు, ఆ చూపించిన విధానం బట్టి అయ్యా నాకు భయము ఆశ్చర్యము కలుగుతుందయ్యా. నన్ను మార్చు, నా బ్రతుకుని మార్చు, నా జీవితాన్ని మార్చు, నా జీవితాన్ని మార్చు. నా జీవితంలో ఏ ఉద్దేశం కలిగి ఏ ఉపయోగం అయితే ఉందో, ఏ ఉదాహరణమైన జీవితాన్ని నువ్వు జీవించాలని ఆశపడుతున్నావు అది నేను జీవించలాగున నాకు సహాయాన్ని దయచేయండి అని ప్రార్థన చేయాలి. ఈరోజైనా నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకో, ఈరోజైనా నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకో. నీ బ్రతుకుని మార్చాలని ఆశపడుతున్న 50 ఏళ్ళకి ఒక్క అవకాశాన్ని ఇచ్చి చూడండి. ఆయన నీ జీవితాన్ని నీ బ్రతుకుని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయపు తలుపు దగ్గర నిలుచునుండి తలుపు కొడుతూనే ఉన్నాడు. ఇంకెన్ని సంవత్సరాలు ఆయన బయట నిలబెడతాడు. అయ్యా నా బ్రతుకులోకి వచ్చి, అయ్యా నా బ్రతుకులోకి వచ్చి నన్ను మార్చండి అని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలుగుతండి, కృపగల యావని పొందాలి, మాకు చేయకపోతే పొందాలి. అయ్యా మాట్లాడతా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలని ప్రార్థన చేస్తూ మాతో మాట్లాడినందుకు, మమ్మల్ని మమ్మల్ని మార్చుకున్నందుకు, అయ్యా మేము ఏ స్థిర వచ్చినారని మీరు ప్రతి ఫలింపు చేస్తున్నందుకు కొన్ని పనులు యశ్వామి చేపట్టి నాకు అడిగిపెట్టుకుంటాం. హల్లెలూయా.